హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి.ఫార్మసీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్మా అండ్ హెల్త్ యూట్యూబ్ ఛానల్. నువ్వు 100 ఏళ్ళు బ్రతికి ఈ 100 ఏళ్లలో ఏదో ఒక సమస్యతో, అనారోగ్యంతో నీ పని నువ్వు కూడా చేసుకోలేని స్థితిలో ఉండి, ఏం తినాలన్నా గానీ, ఏం తింటే ఏమవుతుందో, ఏం తింటే ఎలా డైజెషన్ అవుతుందో అనే బాధపడుతూ 100 ఏళ్ళు బ్రతకడం ఇంపార్టెంటా? 60 ఏళ్ళు బ్రతికినా గానీ, ఏం తిన్నా గానీ డైజెస్ట్ అయ్యే విధంగా, ఆరోగ్యంగా, హెల్తీగా నీ పని నువ్వు చేసుకుంటూ 60 ఏళ్ళు బ్రతకడం ఇంపార్టెంటా? ఇదంతా నేనెందుకు చెప్తున్నానంటే, ఈ మధ్య కాలంలో మారిన లైఫ్ స్టైల్ చేంజెస్ కారణంగా చాలామంది కొన్ని రకాల క్రానిక్ డిసీజెస్ బారిన పడుతున్నారు. సో, దాన్ని తగ్గించుకోవడం కోసమని అలోపతిలో ఉన్న కొన్ని రకాల మందులు వాడినప్పుడు వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ కారణంగా ఇంకా దీర్ఘకాలికంగా ఇంకా కొన్ని రకాల సమస్యలనేవి యాడ్ అవుతున్నాయి. సో, ఒక రకమైన సమస్యను తగ్గించుకోవడానికి ఒక మందు వాడితే, ఆ మందు వల్ల ఇంకొక రకమైన సమస్య వస్తుందనమాట. సో, ఆ మందులేంటి అనేది నేనిప్పుడు క్లియర్‌గా చెప్తాను. వాటిల్లో ముఖ్యంగా ప్రతిరోజు 100కి 70% మంది పీపుల్స్‌కి పైగా ఈ గ్యాస్ టాబ్లెట్లనేవి వేసుకుంటున్నారు. సో, గ్యాస్ టాబ్లెట్ల వల్ల 5 రకాల సమస్యలు మీకు చాలా మందిలో 100కి 70, 80% మందిలో కనపడుతున్నాయి. కానీ అవి ఆ గ్యాస్ టాబ్లెట్స్ వల్ల వస్తున్నాయనే విషయం మాత్రం చాలా మందికి తెలీదు. అండ్ డాక్టర్స్‌కి మీకు అంత క్లియర్‌గా చెప్పడానికి కూడా వాళ్ళకి టైం ఉండదు కాబట్టి, మీరు ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకొని వాటి నుంచి బయటపడండి. లేదంటే జాగ్రత్త పడండి. చాలామంది ఈ రోజుల్లో మార్నింగ్ లేచి బ్రష్ చేసి ఒక గ్యాస్ టాబ్లెట్ వేసుకోవటం అనేది అలవాటైపోయింది. అది వాళ్ళకి నీడ్ ఉందా లేదా అనే విషయం కూడా పక్కన పెట్టేశారు. కొంతమందికి రెగ్యులర్‌గా ప్రాబ్లమ్ ఉంది కాబట్టి వాళ్ళు వేసుకుంటున్నారు. కానీ వాళ్ళు కూడా చేసే తప్పేంటి అంటే, మీకు రెగ్యులర్‌గా గ్యాస్ ఫార్మ్ అవుతుంది అంటే దానికి వెనకమాల రూట్ కాజ్ ఉంటుంది. దాన్ని ఫిక్స్ చేసుకుంటే మీరు రెగ్యులర్‌గా గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేదు. రెండోది, కొంతమంది డాక్టర్సు మీరేదైనా ప్రాబ్లమ్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే గ్యాస్ టాబ్లెట్లు రాస్తారు. కానీ వాళ్ళు ఒక నెలో, 2 నెలలు వాడమని చెప్తే వీళ్ళేం చేస్తారు అంటే డాక్టర్సే నాకు గ్యాస్ టాబ్లెట్ రాశారని చెప్పేసి ఆ 2 నెలలు పోనిచ్చి తర్వాత సంవత్సరాల నుంచి వాడే వాళ్ళని నేను చాలా మందిని చూశాను. అండ్ వన్ మోర్ థింగ్, మూడో కేటగిరీ కొంతమంది ఉంటారు. వీళ్ళేం చేస్తారు అంటే ఏదో లైట్‌గా గ్యాస్ అనిపిస్తుందనో, వచ్చిద్దనో ముందు జాగ్రత్తగానే బ్రష్ చేసిన తర్వాత ఒక గ్యాస్ టాబ్లెట్ పొట్టలో వేస్తే అదే పడుంటుంది. హాయిగా ఉంటుంది. మనకు ముందుగా గ్యాస్ రాకుండా ఉంటుంది అనే ఉద్దేశంతోటి ఇలా రకరకాల కారణాలతోటి చాలామంది గ్యాస్ టాబ్లెట్స్‌ని, యాంటాసిడ్స్‌ని విరివిగా వాడుతున్నారు. ఎందుకంటే ఇవి మందుల షాప్‌లో ఓటీసీ కింద ఇస్తారు కాబట్టి వీటికి ఏ ప్రిస్క్రిప్షన్ కూడా అవసరం లేదు కాబట్టి ప్రతిరోజు వాడుకుంటున్నారు. అయితే మీరిక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, అసలు గ్యాస్ టాబ్లెట్లు ఎన్ని రకాలున్నాయి? అవి ఏ విధంగా గ్యాస్‌ని తగ్గిస్తాయి? వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి? అనేది మీరు తెలుసుకోవాలి. అసలు మనకి గ్యాస్ టాబ్లెట్లు ఎన్ని రకాలున్నాయంటే, మనకి మార్కెట్‌లో ఇప్పుడున్నది ఒమెప్రజోలు, పాంటోప్రజోలు, ఎస్మోప్రజోలు, లాన్సోప్రజోలు, రాబిప్రజోలు, ఐలాప్రజోలు. ఈ 6 రకాల గ్యాస్‌ని తగ్గించే మందులని ప్రోటాన్ పంప్ ఇన్హిబిటర్స్ అని అంటారు. ఇవి ఏం చేస్తాయి అనంటే, మీకు మామూలుగా ఒక 20 రోజులో, ఒక నెలో మీకేదైనా ప్రాబ్లమ్ ఉంటే యేసుకుంటే వీటి వల్ల ప్రాబ్లమ్ లేదు. కానీ మీరు క్రానిక్‌గా నెలల పాటు, సంవత్సరాల పాటు గనక వీటిని తీసుకుంటున్నట్లయితే రెగ్యులర్‌గా మీరు, వీటి వల్ల మీ బాడీలో, మీ పొట్టలో గ్యాస్ట్రిక్ యాసిడ్ సెక్రీషన్ అనేది ఇన్హిబిట్ అవుతా ఉంటుంది. మీరు ఎన్ని రోజులు ఎక్కువ రోజులు తీసుకుంటే అలా తగ్గిపోతా ఉంటది. గ్యాస్ట్రిక్ యాసిడ్ గనక మీకు ప్రొడ్యూస్ అవ్వటం మీ పొట్టలో ఆగిపోయింది అనంటే మీకు 5 రకాల సమస్యలొస్తాయి. సో, ఆ 5 రకాల సమస్యల గురించి నేను ఈ వీడియోలో మీకు చాలా క్లియర్‌గా చెప్తాను. సో, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. ఇంకా మీకేదైనా డౌట్ ఉండి నాతో మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్‌లో నుంచి గానీ, లేదు అంటే కన్సల్టేషన్ నంబర్ ఉంటుంది. కన్సల్టేషన్ తీసుకొని గానీ నాకు కాల్ చేయండి. యాజ్ ఎ ఫార్మసిస్ట్‌గా నేను మీకొక మంచి సజెషన్ అయితే ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ సైడ్ ఎఫెక్ట్ వచ్చి, మీరు రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్ నుంచి వచ్చే విటమిన్ బి12 అబ్జార్ప్షన్ అనేది మీ పొట్టలో తగ్గిపోతుంది.
సో దాని కారణంగా మీకు విటమిన్ B12 లెవెల్స్ అనేవి గ్రాడ్యువల్గా తగ్గిపోయి చివరికి డెఫిషియన్సీ వస్తుంది. విటమిన్ B12 డెఫిషియన్సీ వచ్చింది అంటే మీకు చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి. అవి క్రానిక్గా ఉంటాయి. సో దాని గురించి నేను ఇంకా మీకు క్లియర్గా కావాలి అంటే వీడియో చేశాను, ఒకసారి అక్కడ చూడండి. అయితే మీకు విటమిన్ B12 అనేది చాలామంది దీని విషయంలో చేసే తప్పు ఏంటి అంటే, బ్లడ్ టెస్ట్ చేసుకున్నప్పుడు వీళ్ళకి 220 230 ఉంది అనుకోండి. నాకు నార్మల్ రేంజ్‌లో ఉంది, నాకేమి ఇబ్బంది లేదు, B12 బాగుంది అనుకుంటారు. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే, మీకు ల్యాబ్ వాళ్ళు అక్కడ రెఫరెన్స్ రేంజ్ 190 200 నుంచి 900 950 వరకు అక్కడ మెన్షన్ చేస్తారు. సో ఈ మధ్యలో ఎక్కడ ఉన్నా సరే వాల్యూ నార్మల్ అనుకుంటారు మీరు. అంటే 200 220 ఉన్నా కానీ మీరు నార్మల్ అనుకుంటారు, బాగుంది అనుకుంటారు. కానీ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మీ బాడీ విటమిన్ B12 అంటే ఇది నర్వస్ సిస్టమ్ మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ మొత్తం ఫంక్షనింగ్ ప్రాపర్‌గా జరగాలి అనంటే, మీ బాడీలో విటమిన్ B12 మీకు నార్మల్ రేంజ్‌లో కాదు, ఆప్టిమల్ రేంజ్‌లో ఉండాలి. ఆప్టిమల్ రేంజ్ అంటే ఎంతో తెలుసా? 700 ఉండాలి. అసలు అసల అంత ఆప్టిమల్ రేంజ్‌లో ఉండకపోతే ఏమవుతుంది అనేది మీ డౌటు. సో దానికి నేను ఒక క్లియర్‌గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పనా? మీరు ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళాలి అనుకుందాం. ఆ మధ్యలో ఉన్న డిస్టెన్స్ మీకు 300 కిలోమీటర్లు అనుకుంటే, మీరు కార్ ఏసుకొని వెళ్ళాలి అనుకున్నారనుకోండి, మీకు ఫ్యూయల్ వచ్చేసరికి పెట్రోలు మీ కారు 15 మైలేజ్ ఇచ్చిందనుకోండి, ఆల్మోస్ట్ మీకు 20 లీటర్ల పెట్రోలు మీరు విజయవాడ నుంచి హైదరాబాద్ వెళ్ళటానికి పట్టేదనమాట. కానీ ఇక్కడ మీ దగ్గర పెట్రోల్ 16 లీటర్లు ఉందనుకోండి. 16 లీటర్లు ఉంటే మీరు హైదరాబాద్ చేరుకోగలరా? చేరుకోలేరు కదా! ఒకవేళ మీ దగ్గర 6 లీటర్లే ఉందనుకోండి, చేరుకోగలరా? చేరుకోలేరు కదా! మీ దగ్గర 20 లీటర్ల పెట్రోల్ ఉంటేనే మీ డెసిగ్నేషన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడి వరకు వెళ్ళగలరు. ఇది కూడా అంతేననమాట. మీకు బ్రెయిన్ నుంచి మీ బాడీలోని రెస్ట్ ఆఫ్ ద బాడీ కింద అరికాళ్ళు, బొటన వేలు వరకు మీకు న్యూరాన్స్ అన్నీ ప్రాపర్‌గా ఫంక్షనింగ్ జరగాలి, కమ్యూనికేషన్ జరగాలి అనంటే మీకు ఆప్టిమల్ రేంజ్ 700 ఉండాలి. అప్పుడు మాత్రమే మీకు నర్వస్ సిస్టమ్ ప్రాపర్‌గా ఫంక్షనింగ్ అనేది జరుగుద్దనమాట. కాబట్టి మీరు రెగ్యులర్‌గా ఈ గ్యాస్ టాబ్లెట్లు వేసుకున్నారనుకోండి, దాని కారణంగా B12 లెవెల్స్ తగ్గిపోతాయి. B12 లెవెల్స్ తగ్గిపోతే ఇయన్నీ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. అది ఒకటి. రెండోది, మీరు రెగ్యులర్‌గా గ్యాస్ టాబ్లెట్లు వేసుకొని గ్యాస్ట్రిక్ యాసిడ్ తగ్గిపోవటం కారణంగా మీ బాడీలో మీకు కాల్షియం అబ్జార్ప్షన్ కూడా తగ్గిపోద్ది. సో ఈ విధంగా గ్యాస్ టాబ్లెట్లు వేసుకొని కాల్షియం అబ్జార్ప్షన్ తగ్గిపోయిన కేసులలో రీసెంట్‌గా చేసిన స్టడీస్ ఏం చెప్తున్నాయి అనంటే, హిప్ ఫ్రాక్చర్ అయ్యే కేసులు బాగా ఎక్కువైపోతున్నాయి. దానికి కారణమే ఈ గ్యాస్ టాబ్లెట్లు వేసుకోవటము అని చెప్పేసి చెప్తున్నారు. హిప్ ఫ్రాక్చర్ అయిందనుకోండి మీకు, అప్పుడు మీకు ప్రాపర్‌గా నడవలేరు. గజ్జల్లో హిప్ దగ్గర బాగా పెయిన్ ఉంటుంది. అండ్ మీరు స్టాండర్డ్‌గా కూడా నిలబడలేరు. ఒక కాలు కొంచెం కిందకి, ఒక కాలు కొంచెం పైకెళ్ళిద్దనమాట. సో ఆ విధంగా మీరు బాధపడే ఛాన్స్ ఉంటది. కాబట్టి గ్యాస్ టాబ్లెట్లు ఎంత అవసరం ఉంటదో అంతవరకే వేసుకోవాలి. మూడోది, మీకు ఈ మూడో కేటగిరీలో 2 రకాలున్నాయి. ఏంటి అంటే, మీకు స్టమక్‌లో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. దానికి 2 రకాల బ్యాక్టీరియాలున్నాయి. ఒకటి క్లాస్ట్రిడియం డిఫ్యూజల్ ఇన్ఫెక్షన్స్ అనమాట. ఇది గాని వచ్చిందనుకోండి మీకేమవుద్ది అంటే డయేరియా వస్తా ఉంటది. అంటే వాటర్‌గా మోషన్స్ అవ్వటము, ఫీవర్ రావటము, అబ్డామినల్ పెయిన్ రావటము, ఇలా రావటం జరుగుతుందనమాట. దీనికి కారణము క్లాస్ట్రిడియం డిఫ్యూజలే అనే ఒక బ్యాక్టీరియా అనమాట. ఆ ఇన్ఫెక్షన్ మీకు పేగుల్లో రావటం కారణంగా అది జరుగుతుంది. రెండవది బ్యాక్టీరియల్ గ్యాస్ట్రోఎంటరైటిస్. దీనికి కారణం ఏంటి అంటే, దీనికి మీకు 3 రకాల బ్యాక్టీరియల్ కారణాలు అయ్యుంటాయి. అదేంటి అంటే ఇచ్చెరిషియా కోలై ఒకటి, సాల్మోనెల్లా ఒకటి, క్యాంఫైలోబాక్టర్ ఒకటి. ఈ 3 రకాల బ్యాక్టీరియాస్ కారణంగా కూడా మీకు స్టమక్‌లో ఇన్ఫెక్షన్ వచ్చి, దాని కారణంగా డయేరియా రావచ్చు. మళ్ళీ డయేరియాలోను కొంతమంది మోషన్స్‌లో బ్లడ్ కూడా పడుతుందనమాట. అలా అవ్వచ్చు, ఫీవర్ రావచ్చు, అండ్ వామిటింగ్స్ అవ్వచ్చు, నాసియా ఉండొచ్చు. ఇలాంటి లక్షణాలు ఏమైనా ఉన్నా గనక మీకు పొట్టలో ఈ టాబ్లెట్లు ఎక్కువగా వాడటం కారణంగా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వచ్చి ఈ రకాల సింప్టమ్స్ వస్తున్నాయని అర్థం. సో వీటిని కూడా మీరు డాక్టర్ దగ్గరికి వెళ్లి డయాగ్నోసిస్ చేసుకొని దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ వాడుకుంటే
అప్పటికి అది క్లియర్ అయిపోద్ది. తర్వాత ఫైనల్‌గా ఐదో రకము ఇవి ఎక్కువగా దీర్ఘకాలికంగా వాడటం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే న్యూమోనియా. న్యూమోనియా అనేది మీకు ఆ టాబ్లెట్స్ వాడి ఆపేసిన వెంటనే అయితే కనపడదు. ఇది మీకు ఓల్డర్ ఏజ్‌లో కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 30-40, 45 వరకు బాగా గ్యాస్ టాబ్లెట్లు వాడారనుకోండి. దాని ఎఫెక్ట్ అనేది 50 దాటిన తర్వాత కనపడిద్ది. కాబట్టి మీరు యాంటాసిడ్స్ విషయంలో అంటే ఒమెప్రజోల్ గానీ, ప్యాంటోప్రజోల్ గానీ, ఎస్మోప్రజోల్ గానీ, లాన్సోప్రజోల్ గానీ, రాబిప్రజోల్ గానీ, ఐలోప్రజోల్ గానీ ఈ 6 రకాల టాబ్లెట్‌లో ఏదైనా సరే మీకు అవసరం ఉన్నప్పుడు మాత్రమే, ఏదైనా ఇబ్బందిగా ఉన్నప్పుడు మాత్రమే వేసుకోండి. ఒకవేళ మీకు ప్రాబ్లమ్ గనక రెక్టిఫై అవ్వకుండా రెగ్యులర్‌గా గనక వస్తున్నట్లయితే డాక్టర్‌ని కన్సల్ట్ అయ్యి దాని రూట్ కాస్‌ని ఫిక్స్ చేసుకోండి. మీకు గ్యాస్ టాబ్లెట్ వేసుకోవాల్సిన అవసరం లేకుండా పోతుంది. సో, అదండి వీడియో. ఈ వీడియోలో ఇంకా ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో గ్యాస్ టాబ్లెట్లు వేసుకునే వాళ్ళకి అందరికీ చాలా చాలా బాగా యూజ్ అవుతుంది. సో, ప్రతి ఒక్కరూ దీన్ని చూసి వదిలేయకుండా ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఇలాంటి ఇంకా మంచి మంచి వీడియోస్ మీ దగ్గరికి రావాలి అనంటే మన ఛానల్‌ని సపోర్ట్ చేయండి. సో, అంతవరకు సెలవు మరి. నమస్కారం. నేను మీ వీరబ్రహ్మం, కన్సల్టెంట్ ఫార్మసిస్ట్ బి ఫార్మసీ.